100 సంవత్సరాల బీసీ కులగణనకు శాశ్వత పరిష్కారం చూపించినాము. 40 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపించినాము. సంక్షేమంలో మేము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఈరోజు అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నాము. 2 సంవత్సరాలనే ఇన్ని చేయగలిగినాము. 12 ఏళ్ళు ఏలినోడు మమ్మల్నే తిడతాడు, 10 సంవత్సరాలు దోసుకున్నోడు మమ్మల్నే తిడతాడు. మమ్మల్ని కాదని వాళ్ళకు ఓటేయమంటారు. అందుకే ఓటర్లకు నేను స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నా. 12 సంవత్సరాల మోడీ గారి పరిపాలన, 10 సంవత్సరాల చంద్రశేఖరరావు గారి దోపిడీని, 2 సంవత్సరాల మా సంక్షేమాన్ని అభివృద్ధిని బేరీజు వేసుకొని మీరు తీర్పు ఇవ్వండి. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ప్రజాపాలన. ఈరోజు మేము నిధులు ఇవ్వాలన్నా, గల్లీలలో అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమాన్ని గల్లీలకు చేర్చాలన్నా అక్కడ మట్టికెళ్ళిన ఇంటివాడే వెళ్ళాలన్నట్టు అక్కడ మనవాడే ఉండాలి. సమన్వయం చేసుకొని నేను ఎందుకు చెప్తున్నట్టే, శాసనసభలో చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యతను తను నెరవేర్చినుంటే ఆ పార్టీ ప్రతిపక్షంలో కూడా ప్రజల పక్షాన మాట్లాడుతుంది, ప్రజల పక్షాన కొట్లాడుతుంది. కాబట్టి కొంతమంది గెలవనియండి అని అనేవాన్ని. వాళ్ళు విధ్వంసం చేయడమే, అడ్డుకోవడమే, ఎక్కడికక్కడ అభివృద్ధిని నియంత్రించడమే కార్యక్రమంగా పెట్టుకొని గ్రూప్ 1లో కోర్టులో పిటిషన్లు వేస్తే హైకోర్టు చెంప చెల్లుమనిపించింది. బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు ఇస్తే కోర్టులో పిటిషన్ వేసి కొట్టేపించారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఆ పిటిషనర్కి వాళ్ళ టికెట్ ఇచ్చిండ్రు. రంగు బయటపడ్డది కదా, ఎవరు అడ్డుకున్నారో. మన సర్పంచ్ల 49.83% బీసీలకు మేము సర్పంచ్లు ఇచ్చినాం. ఇవాళ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు 61% ఇచ్చినాం. పార్టీ పరంగా ఇచ్చినాం. చట్టంలో అవకాశం లేకపోతే స్వీయ నియంత్రణ పెట్టుకొని పార్టీ కమిట్మెంట్తో ఈరోజు 61% కౌన్సిలర్లు, కార్పొరేటర్లు బీసీలకు ఇచ్చినాం. ఇది మా కన్విక్షన్, ఇది మా కమిట్మెంట్, ఇది మా అప్రోచ్. కాబట్టి 3 పార్టీలను సంపూర్ణంగా విశ్లేషించండి. ఒకే ఒక్క రోజు, రేపు మిగిలింది 10 తారీఖు. 24 గంటల్లో మీ భవిష్యత్తు నిర్ణయం జరగబోతుంది. మీ గల్లీలో మీ సమస్యలు పరిష్కారం కావాలంటే ఎవరు పరిష్కరించగలరో, ఎవరు అభివృద్ధి చేయగలరో ఆలోచన చేయండి, విశ్లేషించండి. ఢిల్లీ నుంచి మోడీ గారు మన గల్లీలో మోరీ తీయడానికి వస్తారా? ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ గారు మన నీటి సమస్యను, మన కరెంటు సమస్యను పరిష్కరిస్తాడా? ఈరోజు ఉపన్యాసాలు ఇస్తున్న హరీష్ రావు గారు, కేటీఆర్ గారు నిన్నటి వరకు వాళ్ళే మంత్రులు కదా, వాళ్ళ దగ్గరనే ఆర్థిక శాఖ, వాళ్ళ దగ్గరనే మున్సిపల్ శాఖ, వాళ్ళ దగ్గరనే ప్రభుత్వం ఉన్నది కదా, వాళ్ళ కుటుంబం చేతిలోనే తెలంగాణ రాష్ట్రం అంతా బందీగా ఉన్నది కదా.